హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చి తర్వాత మా పాపకు వాయనం ఇస్తున్నా. చూడండి, మా పాపకి వాయనం ఇచ్చాను. మా పాపకి వాయనం ఇచ్చే లోపల మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటికి వచ్చారు వాయనం తీసుకోవడానికి. తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి ఒకరి తర్వాత ఒకరికి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత వాయనం ఇస్తున్నాను. చూడండి, వాయనం ఇస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఆ రోజు అసలు కాస్త టైం ఉండదు. మా కాలనీలో అందరింటికి వెళ్ళి పసుపు పొట్టు తీసుకొని వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం దీపారాధన టైం అవుతుందండి. ఇక్కడ నేను కాళ్ళకి నమస్కారం చేస్తుంటే వద్దు అని అంటుంది. లేదక్క పట్టండి అంటే గాజులకు పెట్టురా అని అంటుంది. అలా చేయొద్దక్క, ముత్తైదకు వాయనం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలని వాళ్ళందరూ నిల్చున్న తర్వాత ఒకేసారి తీసుకుంటున్నాను. చూడండి, అలా వారికి వాయనం ఇచ్చేసరికి మా ముందు ఆంటీ వచ్చారు. ఆ ఆంటీకి కూడా పసుపు బొట్టు ఇచ్చి వాయనం ఇస్తున్నాను. ఇలా వచ్చిన వారందరికీ వాయనం ఇచ్చేసరికి ఈవినింగ్ అయింది. మళ్ళీ పూజ సమయం అయిందండి. తర్వాత పూజ చేసుకున్నాను. అంతేనండి ఈరోజు మా వరలక్ష్మి వ్రతం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్న అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంతే. మరొక షార్ట్తో మేము ముందుకు వస్తాను.